దానిని రద్దు చేయడానికి కూడా అధికారం ఎవరు కలిగి ఉంది? ఎవరైతే నిబంధన రాశారో, ఆ నిబంధనని ఎవరైతే ప్రజలకు ఇచ్చారో వారికి ఆ అధికారాన్ని, ఆ నిబంధనను తొలగించే అధికారము ఈరోజు 38 నుంచి 42 వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా, నేను యోన 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండేను, అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండును. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమ్యాంతరంలో నుండి వచ్చాను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. ప్రభువారు తాను మరొకసారి వ్యక్తపరుచుకుంటున్నారు. ఏమని? యోనా కంటే గొప్పవాడు. మన ప్రభు ఎవరు? మనం ఆరాధించడానికి మన ప్రభువును కూర్చిన జ్ఞానము, మన ప్రభువును కూర్చిన మన మనసులో ప్రభువును కూర్చి ఆయన అంతస్తు ఆ రీతిగా ఉండాలని ప్రభు తను వ్యక్తపరుచుకుంటున్నాడు. ఇదిగో, మీరు యోనా గొప్పవాడు అనుకుంటున్నారు కదా. ఎందుకు గొప్పవాడు యోనా? ప్రపంచంలో గొప్ప వింత, చేప కడుపులో 3 దినాలుండి బయటపడిన వాడు యోనా. చేప కడుపులో 3 దినాలుండి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన ఏం చేశాడు? బ్రతికించాడు, బయటపడ్డాడు. అందుకు వారు అనుకుంటున్నారు యోనా చాలా గొప్పవాడని. ప్రభు వారు అంటున్నాడు, యోనా కంటే నేను ఎవరినే గొప్పవాడు. ఎందుకు ఈయన గొప్పవాడు? భూగర్భంలో 3 దినాలుండి ఆయన ఏం చేయబడతాడట? ఆయన తిరిగి లేస్తాడు. భవిష్యత్తు నీకు ముందుగానే చెప్పేస్తాడు వారికి. ఇదిగో ఒక సూచన మీకు కనిపిస్తుంది. యోనా యొక్క సూచన మీకు కనిపిస్తుందని ప్రభువారు చెప్తాడు. ఇక్కడ అంటున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు. దేవుని ప్రజలని ఇశ్రాయేలుకి సొలొమోను చాలా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? దేవుని ప్రజలకి ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టించాడు. సొలొమోను కట్టాడా? దేవుడు ఆ పని కొరకు సొలొమోనుని ఒక పనిముట్టుగా వాడుకున్నాడని మనం గ్రహించాలి. దేవుడు తన మందిరాన్ని కట్టడానికి సొలొమోనుని దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు? సొలొమోను మా కొరకు దేవునికి గొప్ప మందిరం కట్టేశాడు, ఆయన గొప్పవాడుగా వారి మనసులో ముద్రించేసుకున్నారు. ప్రభు వారు తను వ్యక్తపరుచుకుంటున్నాడు, సొలొమోను కంటే నేను ఎవరిని గొప్పవాడు అన్నట్టు. మంచిది, దీని గురించి ధ్యానం చేసుకుందాం. 38 అంటున్నారు, అప్పుడు శాస్త్రులలోను కొందరు బోధకుడు నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో. పరిసయ్యుల్లో కొందరు ప్రభుతో బోధకుడా, సూచన కోసము ఒక అద్భుతము చూపమని వారు ప్రభువుని. ఎవరు మీరు? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారా? మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు కాదు. ఎవరు మీరు? ప్రభువుని విమర్శ చేయడానికి ఆయనను ఫాలో అయ్యేవారు, ఆయనను అనుసరించేవారు కదా ఈ పరిసయ్యులు ఎవరు? కొన్నిసారి పరిసయ్యులు అంటే ఎవరో మీకు చక్కగా వివరించాను. ఈ పరిసయ్యులు ప్రభువుని వెంబడించేవారు. ఎందుకు వెంబడించేవారు?
ఆయనను ఎప్పుడు విమర్శ చేద్దామా, ఆయన ఎప్పుడు మాకు దొరుకుతాడా, ఆయనను ఎప్పుడు మనం బంధిద్దామా అని ప్రభువుని వెంబడించేవారు. వారు ప్రభు పట్ల విశ్వాసం కలిగిన వారు కాదు వారు. అందుకు ప్రభువారు ప్రభుని ఏమడుతున్నారు, వీళ్ళు బోధకుడా సూచన కోసం ఒక అద్భుతం చూపాలని మా కోరిక, అది వారి భావం. మాకు ఒక అద్భుతం చేయి, మాకు ఒక సూచన చూపించు అని వారు అడుగుతున్నారు. చూడండి, ఈ సందర్భం మార్కు సువార్త 8:11 ఉన్నది. మార్కు సువార్త 8:11. ఏమట ఆ పరిసయ్యులు వచ్చి ప్రభుని ఏం చేస్తున్నారట, ఇంకా కొంచెం స్పష్టంగా రాశాడు మార్కు. ప్రభువుని శోధిస్తూ ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రభువుని శోధిస్తూ, ఓ బోధకుడా ఆకాశం నుండి మాకు సూచన చూపించు. ప్రభుని అడుగుతున్నారు. ప్రభు వెనకాల తిరుగుతున్నారు, ప్రభు అద్భుతాలు చూస్తున్నారు, ప్రభు బోధలు వింటున్నారు. ప్రజలు ప్రభుని ఏ రీతిగా వెంబడిస్తున్నారో చూస్తున్నారు. అది వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు ప్రభువుని వెంబడించడం, ప్రభువుని ఆరాధించడం, ప్రభువుని వెంబడించడం అనేది వారు ఏం చేయలేకపోతున్నారు. ప్రజలందరూ ప్రభుని వెంబడిస్తున్నారు, ప్రభునందు విశ్వాసం వస్తున్నారు. దానిని వారు ఏం చేయలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమంటున్నారు? మంచిదమ్మ సరే, ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచన క్రియ మాకు చూపించు అని ప్రభువుని చూడండి ఒకసారి. ఇది కూడా మా లోక సువార్తలో కూడా ఈ సందర్భం ఉంది. లోక సువార్త 29-32 వరకు. మరియు జనులు గుంపులు కూడి ఉన్నప్పుడు ఆయన ఇలా చెప్పసాగాను, ఈ తరము వారు దుష్టతరము వారు ఇండి సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను కూర్చిన సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగో సూచనగా ఉండేనో అలాగే మనిషి కుమారుడు ఈ తరము వారికి సూచనగా దక్షిణ దేశపు రాణి విమర్శ కాలంలో ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేర స్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమాత్రము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ సందర్భము లూకా సువార్తలో కూడా రాయబడేది. అందుకు ప్రభువారు అంటున్నాడు, వారిని సూచక్రియ అడిగినందుకు ప్రభువారు ఏమంటున్నారు, వారిని అద్భుతాల ద్వారా నిజంగా వారిలో ప్రభు పట్ల విశ్వాసము కలగాలి కదా. వారు ప్రభుని వెంబడిస్తున్నారు. క్రీస్తు చేసిన అద్భుతాల ద్వారా ప్రజల్లో ఏ రీతిగా విశ్వాసం కలిగి ప్రజలు వెంబడిస్తున్నారో వీరు కూడాను ప్రభువుని వెంబడిస్తూ ప్రభు యొక్క అద్భుతాలు చూస్తూ ప్రభు యొక్క బోధలు వింటున్నారు. కాబట్టి వీళ్ళు ఏం కలగాలి? ప్రభు పట్ల విశ్వాసం కలగాలి. నిజంగా వారు నిజంగా ప్రభువుని వారి ఆత్మతో ప్రభువుని చూస్తే వారు ఏం కలగాలి? ప్రభు పట్ల వారికి విశ్వాసం కలగాలి. వారు ప్రభువుని ప్రత్యక్షంగా చూస్తున్నారు. అయినా సరే వారిలో ప్రభు పట్ల ఏం చేయలేకపోతున్నారు? విశ్వాసం కలిగి ఉండలేకపోతున్నారు. చాలా విచారం అది కదా. వారు పరిసయ్యులు ఎవరు? ప్రజలకి ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. వీరు మామూలు కాదు, వీరు జ్ఞానులు. ప్రజలకి ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, నిబంధనలు ప్రజలకు బోధించేవారు. వీరు ప్రభువును వెంబడిస్తున్నారు, ప్రభు బోధలు వింటున్నారు, ప్రభు చేసిన సూచనలు అద్భుతాలు చూస్తున్నారు. నిజంగా వారిలో ప్రజల్లో ఏ రీతిగా విశ్వాసం కలిగి ఉన్నారో వారు కూడా ఏం చేయాలి? విశ్వాసము కలిగి ఉండాలి. ప్రభుని వారు ఆనాడు ప్రత్యక్షంగా చూసి వెంబడిస్తూ కూడా ప్రభు పట్ల వారు అవిశ్వాసం కలిగి ఉన్నారు.
ప్రభువుని నమ్మలేని స్థితిలో వారు ఉన్నారు. మనం కూడా ఈనాడు వాక్యం ద్వారా ప్రభు యొక్క అద్భుతాలు, ప్రభు యొక్క బోధలు మనం ఏ రీతిగా ఉంటున్నాం, పరోక్షంగా మనము చూస్తున్నాం కదా. వారు ప్రత్యక్షంగా చూసేవారు. ఇప్పుడు మనం వాక్యం ద్వారా ప్రభుని ఏ రీతిగా చూస్తున్నాం, పరోక్షంగా చూస్తున్నాం. వాక్యం ద్వారా ప్రభు యొక్క బోధలు వింటున్నాం. వాక్యం ద్వారా ప్రభు యొక్క అద్భుతాలు మనం చూస్తున్నాం. మనం కూడా పరిస్థితిలా ఉంటే ఆయన హృదయం ఎంతో కదా. మనం కూడా ప్రభు యొక్క బోధలు వింటూ, ప్రభుని ఆయన అద్భుతాలు మనం వింటూ, వాక్యం ద్వారా ఆయనను విశ్వసించలేని వారంగా వచ్చి వెళ్ళిపోతా ఉంటే, ఆనాడు పరిశీలన నుంచి ప్రభు ఏ రీతిగా నొచ్చుకున్నాడో వారిని అంటున్నాడు. ఏమంటున్నాడు వారిని చూడండి కిందని, వ్యభిచారులైన చెడ్డ తరము వారు. మరి ఎటువంటి వారట? వ్యభిచారమైన చెడ్డ తరము వారు. మనం కూడా వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఆయన బోధలు వింటున్నాం, ఆయన గురించి గ్రహిస్తున్నాం. ఆనాడు వారు ప్రత్యక్షంగా ప్రభువుని చూచి ప్రభుని వెంబడిస్తూ కూడా వారు హృదయంలో ఏం చేయలేకపోయేవారు? ప్రభుని ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయేవారు. ప్రభుని శోధించేవారు, ప్రభుని సూచక్రియ అడిగేవారు. ఈనాడు కూడా ప్రజలు ఎలా ఉంటున్నారు? వాక్యం ద్వారా ప్రభుని మనం పరోక్షంగా చూస్తున్నాం, ఆయన బోధలు వింటున్నాం, ఆయన అద్భుతాలు గ్రహిస్తున్నాం. మనలో ప్రభు పట్ల ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం? ఆనాడు పరిశీలనగా కలిగిన విశ్వాసం కలిగి ఉన్నామా? లేకపోతే ప్రజలు నిజంగా ప్రభుని వెంబడిస్తూ విశ్వసించిన వారు ఆ జాబితాలో మనం ఉన్నామా? మనం ఏం చేసుకోవాలి? మీకు అర్థమవుతుందని చెప్పింది. ఆనాడు ప్రత్యక్షంగా ప్రభుని వెంబడిస్తూ కూడా వారు ఏం చేశారు? ప్రభు బోధలు వింటూ, ప్రభుని ప్రత్యక్షంగా చూస్తూ వారు ప్రభు పట్ల ఏం చేయలేకపోయారు? వారు గ్రహించలేకపోయారు. వారు మనోనేత్రం వెలిగింపబడలేదు, వారు మనోనేత్రం తెరవబడలేదు. ప్రభుని దేవుడిగా వారు గ్రహించలేకపోయారు. ఈనాడు కూడా మన వాక్యం ద్వారా ప్రభుని పరోక్షంగా చూస్తున్నాం. ప్రభుని మనం ఏం చేస్తున్నాం? ఆయన బోధలు వింటున్నాం, ఆయన అద్భుతాలు మనం చూస్తున్నాం. అయినా సరే మనలో విశ్వాసం పరిసయ్యులు లాంటి పరిసయ్యులకున్న ఆ విశ్వాసం మనలో కూడా ఉంటే మనం వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ప్రభు పట్ల పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా వెళ్ళిపోతే మన విశ్వాసం కూడా ఎటువంటిది? మీకు అర్థమవుతుందా? పరిసయ్యులు లాంటి విశ్వాసంలో మనము ఉంటాం. క్రీస్తు ప్రభు చేసిన అద్భుతాల ద్వారా నిజంగా వారిలో ప్రభు పట్ల విశ్వాసం కలగాలని ఆనాడు ప్రత్యక్షంగా చూసారు. ఈనాడు వాక్యం ద్వారా పరోక్షంగా ఆయన అద్భుతాలు చూస్తున్నాం. ఎంతమందిలో ప్రభు పట్ల నిజమైన విశ్వాసం కలిగి ఉన్నామో మనం ఏం చేసుకోవాలి? మనం ఆరాధించడానికి వచ్చాం. నేను నిజంగా ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉన్నానా, లేకపోతే మామూలుగా వచ్చి వెళ్ళిపోతున్నానా? పరిస్థితులు కూడా ఏం చేసేవారు? ప్రభుని వెంబడించేవారు, మామూలుగా వెళ్ళిపోతుండేవారు. ఆయనను ఏం చేయలేకపోయారు? దేవుడిగా వారిని గ్రహించలేకపోయారు. చూడండి, లూకా సువార్త 16:31 అంటున్నాడు. ఇక్కడ సందర్భం తెలుసు కదా. ఒక ధనవంతుడు, లాజరు. ఈ లాజరు ప్రభు పట్ల ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు? దేవుడు కోరిన విశ్వాసాన్ని లాజరు కలిగి ఉన్నాడు. ఆయన మరణించాడు. దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన మరణించాడు. ఈ లోకంలో ఎలా బతుకమనేది కాదు, ప్రభు పట్ల మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామనేది మనకి చాలా అవసరం. అది నేను ఎక్కడ చేరుస్తుంది? ఎవరైతే ఆయన కుమారుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము. ఆ లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడట. దేవదూతలు వచ్చి ఆయన ఏం చేశారు? ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళారు. ప్రభు అని చెప్పిన ఇదొక పారబుల్. ఇంకా ధనవంతుడు కూడా మరణించాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడు ఇష్టానుసారంగా జీవించాడు ఈ లోకంలో. ప్రభువుని ఎరిగిన వాడే,
ఈ ధనవంతుడు కూడా ఎవరు? ప్రభువుని ఎరిగిన వాడే, ప్రభు బోధలు వినిన వాడే, ప్రభు అద్భుతాలు ఎరిగిన వాడే. అయితే వీడు ప్రభు పట్ల ఏం చేయలేకపోయాడు? విశ్వాసం కలిగి ఉండలేకపోయాడు. వాడి ధనాన్ని ఎక్కువగా ఏం చేశాడు? ప్రభు కంటే ప్రేమించాడు. వాడు మరణించాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకంలోకి వెళ్ళిపోయాడు. ఆ నరకం నుంచి అబ్రహాముని అడుగుతున్నాడు, అయ్యా 31 ఏమంటున్నాడు? నాకు ఇంకా 4 సహోదరులు ఉన్నారు, పరలోకం నుంచి ఎవరొకరిని పంపించి వారికి సువార్త చెప్పు, వారు నాలాగా మరణిస్తారేమో, వారు నాలాగా నరకంలోకి వచ్చేస్తారేమో అని అబ్రహాముతో అంటున్నాడు. అప్పుడు మోషే ఏమన్నాడు? అబ్రహాము అందుకందులు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు విని ఎడల మృతులలో నుండి ఒకడు లేచిన మృతులలో నుండి లేచి వెళ్ళి వారు సువార్త చెప్పిన సరే వారు ఏం చేయవారు? ఎంతో స్పష్టంగా ప్రజలకి వాక్యం ఏం చేయబడుతుంది? బోధింపబడుతుంది. వారు ఆ వాక్యం విని ఏం చేయాలి? విశ్వసించాలి. ప్రభు పట్ల నువ్వు విశ్వాసం కలిగి లేకపోతే ఏదో మామూలుగా వస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఆ జాబితాలో ఉంటే నీ విశ్వాసం ఎలా ఉంటుంది? పరిసయ్యులకున్న విశ్వాసమే నీకు ఉంటుంది. వారి ప్రభు వారు ఏమని సంబోధిస్తున్నారు చూడండి. ఈ సూచక క్రియ అడిగే వారిని ప్రభు వ్యభిచారులైన చెడ్డతరము. ఈ సూచక క్రియలు ఎవరు అడుగుతారు? ఇదిగో నాకు అది చేసి చూపించు, ఆ మేలు చేయి, నేను నిన్ను నమ్ముకుంటాను. ఇదిగో నాకు జబ్బు నయం చేయి, నేను నమ్ముకుంటాను. లేకపోతే నా అప్పులు తీర్చేయి, నేను నమ్ముకుంటాను. అటువంటి సూచనలు అడిగేవారు ఎటువంటి వారట? వ్యభిచారులైన చెడ్డ తరము వారు అని ప్రభు సంబోధిస్తాడు. ఈ పరిశీలన ఏమంటున్నాడు? ఈ సూచన అడిగిన వారిని ప్రభు వారు చాలా కఠినంగా బోధిస్తున్నాడు, కఠినంగా పలుకుతున్నాడు పట్ల. వ్యభిచారులైన చెడ్డ తరము వారు ఎవరట? వీళ్ళు వ్యభిచారులైన చెడ్డ తరము వారు అని సంబోధిస్తున్నాడు. వ్యభిచార సంబంధమైన తరం అంటే ఆధ్యాత్మికంగా దేవునికి దూరస్తులని అర్థం. ఏంటి వీరు? ఆధ్యాత్మికంగా దేవునికి వీరికి యోనాను కూర్చున్న సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహింపబడదు అని ప్రభు వారు చాలా కఠినంగా ఆ పరిసయ్యులకి చెప్తున్నాడు. పరిసయ్యులు ప్రభువును వెంబడించేవారే, పరిసయ్యులు ప్రభు బోధలు విన్నవారే, పరిసయ్యులు ప్రభు యొక్క అద్భుతాలు చూసిన వారే. ఎంతో మంది ప్రజలు ప్రభుని పరిపూర్ణంగా విశ్వసించి ప్రభువును వెంబడించారు. వీరు కూడా ప్రభువును వెంబడించి జాబితాలు ఉన్నారు, కానీ వారికి ఎటువంటి విశ్వాసం లేదు. ప్రభు కోరిన విశ్వాసం వారిలో లేదు. ప్రభుని పరిపూర్ణంగా దేవుడు అని గ్రహించే సత్యాన్ని వారు ఏం చేయలేకపోయారు? అంగీకరించలేకపోయారు. అందుకు వారిని ప్రభు వారు అంటున్నాడు, నన్ను సూచక్రియ అడుగుతారా మీరు? వ్యభిచారులైన చెడ్డ తరము వారు అంటున్నాడు. వ్యభిచారులైన చెడ్డ తరము వారు మీకు యోనాను కూర్చున్న సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియ మీకు అనుగ్రహింపబడదని పరిశీలకుడు ప్రభు చాలా కఠినంగా మాట్లాడాడు. చూడండి, ఈ యోనా ప్రభువుకు సూచనగా ఉన్నాడు. ఈ యోనా ఎలా ఉన్నాడు? ప్రభువుకు సూచనగా ఉన్నాడు. చూడండి 40 వచనం. యోనా 3 రాత్రింపవలు తిమింగల కడుపులో ఎలా ఉండేనో అలాగ మనిషి కుమారుడు 3 రాత్రింపవలు ఎక్కడ ఉన్నాడట? ఆయన భూగర్భంలో ఉంటాడు. ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. నేను చెప్పింది కాదు, ఈ మాటలు వేరే వారు చెప్పింది కాదు. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? స్వయంగా ప్రభు వారే వారితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు చదవండి. యోనా 3 రాత్రింపవలు తిమింగలం కడుపులో ఏ రీతిగా ఉండేనో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింపవలు ఎక్కడున్నాడట? భూగర్భంలో ఉంటాడు. అదే సూచక క్రియ. మీకు అంతకంటే సూచక క్రియ మీకు యోనా అంటే గువ్వ అని అర్థం. యోనా అంటే ఏంటి? గువ్వ. ఇతని ప్రస్తావన 2వ రాజులు 14:25 ఉంది. ఈ యోనా యొక్క ప్రస్తావన బైబిల్ ఎక్కడుంది? 2వ రాజులు 14:25 ఉంటాయి. ఇతను జెబులూను ప్రాంతం వాడు. ఏ ప్రాంతం వాడు? యోనా గురించి అంతవరకు తెలుసుకుంటే చాలు. యోనా అంటే ఏంటి? గువ్వ. ఇతని ప్రస్తావన ఎక్కడుంది?
14వ అధ్యాయము 25 చదవండి. ఈ యోనా ప్రవక్త యోనా గురించిన ప్రస్తావన 2వ రాజులు 14:25లో మనము చూస్తాము. ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు? జెబులూను ప్రాంతానికి చెందినవాడు. మంచిది. నినివే పట్టణం అంటే ఈ యోనా గురించి మనకు తెలుసు కదా, మళ్ళీ దీని గురించి ఎక్కువ చెప్తే టైం అయిపోతుంది. ఈ యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్తాడు. ప్రభు దేవుడు ఏం చెప్తాడు? యోనాని, ఓ యోనా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, వారికి సువార్త ప్రకటించు, వారికి నాశనం వచ్చేస్తుందని చెప్పు, వారికి దేవుడి ఉగ్రత వారి మీదకి వస్తుందని నువ్వు బోధించు అని దేవుడు యోనాకి చెప్తే యోనా ఏం చేశాడు? దేవుడి మాట వెళ్ళలేదు. యోనా తర్షీషు వెళ్ళి ఓడెక్కి చక్కగా పడుకుంటున్నాడు. ఈ సంగతి మనకు తెలుసు. ఈ నినివే పట్టణం ఆది కాండం 10వ అధ్యాయం 11లో కనిపిస్తుంది. ఆదిలోనే నినివే అనేది మహానగరం. అది నినివే పట్టణం చాలా పెద్దది. ఈ నినివే అశూరు వారికి, అశూరీయులు ఉన్నారు కదా, దేవుని ప్రజలను హింసించేవారంటే దేవుడు తన ప్రజలను శిక్షించడానికి, వారిని మంచి మార్గంలో పెట్టడానికి దేవుడు అశూరీయులను వాడుకున్నాడు. అశూరీయులు వారి చెరలో చాలా సంవత్సరాలు దేవుని ప్రజలు ఉంటారు. ఈ అశూరు వారికి నినివే అనేది ముఖ్య పట్టణం. ఈ నినివే ఎవరికి ముఖ్య పట్టణం? అశూరీయులు వారికి ముఖ్య పట్టణం. ప్రపంచంలోకెల్లా గొప్ప నగరం ఇది. ప్రపంచంలోకెల్లా గొప్ప. అప్పుడు ఆ టైంలో ఆ పట్టణం చుట్టుకొంత 100 కిలోమీటర్లట. హిస్టరీ చెప్తుంది. ఆ పట్టణం యొక్క చుట్టుకొంత ఎంత? 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు అంటే శ్రీకాకుళం అంత ఏరియా నినివే పట్టణం. చాలా పెద్ద పట్టణం. అశూరీయులకి ముఖ్య పట్టణం అది. ఈ పట్టణంలో ప్రజలు నానా జాతి వారు ఉండేవారు. ఎవరు? నానా జాతి వారు అంటే అందరూ ఉండేవారు. ఒక యూదులు కాదు, యూదులకి దీనికి సంబంధం లేదు. అన్యులు చాలా మంది అక్కడ ఉండేవారు. మంచిది. యోనా స్వగ్రామం నుంచి నినివే 800 కిలోమీటర్ల దూరం. అందుకే పడవలో ప్రయాణం చేయవలసి వచ్చింది. యోనా స్వగ్రామం నుంచి ఈ నినివేకి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి? 800 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ చాప కడుపులో 3 దినాలు ఉన్నాడు. ఈ తర్షీషు వెళ్ళే ఓడ అక్కడి నుంచి నినివేకి వెళ్ళాలంటే చాప ఎన్ని కిలోమీటర్లు ఈదాలి? 800 కిలోమీటర్లు ఈది 3 రోజులు ఈది యోనాని అక్కడ ఏం చేసింది? 800 కిలోమీటర్ల దూరం. ఈ నినివే బాగా చెడిపోయి దేవుని ఉగ్రత దాని మీద ఉంది. కాబట్టి యోనాని దేవుడు ఏం చెప్తున్నాడు? యోనా, నినివే పట్టణానికి వెళ్ళు, నినివే పట్టణానికి వెళ్ళి నా సువార్త, నా ఉగ్రత వారి మీదకి వస్తుందని నువ్వు వారికి బోధించు అని దేవుడు యోనాకి చెప్పాడు. మంచిది. యోనా చాప కడుపులో 3 రోజులు ఎలా ఉన్నాడు? ప్రభు కూడా భూగర్భంలో 3 దినాలు. ప్రభు ముందుగానే తన మరణం గురించి తన శిష్యులకు తెలియజేశాడు. ఏదైతే ఇక్కడ చెప్పాడో 3 రాత్రింబోలు భూగర్భంలో ఉంటానని ప్రభు ఏదైతే చెప్పాడో, ప్రభు ఆ భవిష్యత్తుని ఎప్పుడు దాయలేదు. ఏది రహస్యంగా ప్రభు చేయలేదు. ప్రభు వారు ముందు జరిగేదంతా తన శిష్యుల ద్వారా ఈ లోకానికి ఏం చేశాడైనా బయలుపరిచాడు. ఏది రహస్యంగా చేయలేదైనా. దేవుడు ప్రభు వారు తన మరణాన్ని గురించి ముందుగానే తన శిష్యుడికి ఏం చేశాడైనా బయలుపరిచాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 అంటున్నాడు. అప్పటి నుండి తాను యెరూషలేము నుండి వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట
అగత్యమని ఎవరు చెప్పేది? తన శిష్యులకు తెలియజేయం మొదలు పెట్టెను. ప్రభువారు ఇంకా మరణిస్తారనగా అది ప్రభువారు దాయలేదు. రహస్యంగా ఏం చేశాడు ఆయన? తన శిష్యులకు అది వారు గ్రహించలేకపోయారు శిష్యులు. ఇంకా చూడండి 27:64 అంటున్నాడు. ఈ సందర్భం తెలుసు కదా, ప్రభుని శాస్త్రుడు పరిసయ్యులు వీళ్ళందరూ కలిసి ప్రభుని ఏం చేశారు? సిలువ వేసేసి ఆ పిలాతు దగ్గర మొరపెట్టుకుంటున్నారు. అయ్యా, ఈయన బ్రతికి ఉన్నప్పుడు 3వ దినం లేస్తానని ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఆయన శరీరాన్ని శిష్యులు ఎత్తుకుపోయి ఆయన లేచాడు అనే ప్రచారం చేయొచ్చు. కాబట్టి మీరేం చేయడానికి? కఠినమైన భద్రత దానికి కల్పించాలని పిలాతు దగ్గర మొరపెట్టుకుంటే, ఇదిగో మీ దగ్గర సైన్యం ఉంది కదా, మీరున్నారు కదా, మీరే కాపులో ఉండండి ఆ సమాధికి అని పిలాతు వారికి చెప్తున్నాడు. ఆ సందర్భం ఇక్కడ చెప్తున్నాడా. కాబట్టి 3వ దినం వరకు సమాధిని వాడిని శిష్యులు వచ్చి వాడిని ఎదురుపోయాయని మృతుల్లో నుండి లేచిన ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదాయి ఉండునని చెప్పాను. వారు ముందుగానే ప్రభు 3వ దినాన తిరిగి లేస్తాడు మరణించని శిష్యులకే కాదు, ఎవరికి తెలుసు? అక్కడ ప్రజల అందరికీ తెలుసు. చూడండి లూకా సువార్త 24:7 అంటున్నాడు. ఇదేంటంటే ప్రభు వారు మరణించారు, ఆయన తిరిగి లేచాడు. ఆ సంగతి అందరికీ తెలిసిపోయింది. ప్రభువారు తిరిగి లేచాడు, ప్రభువారు తిరిగి లేచాడు, పునరుత్థానుడు అయిపోయాడని తెలిసిపోయింది. వారు యెరూషలేము నుంచి ఎమ్మాయి అనే పట్టణానికి 2 మనుషులు వెళ్ళిపోతున్నారు. వారు డిస్కస్ చేసుకున్నారు. వారితో పాటు ఎవరు జాయిన్ అయ్యారు? ప్రభువారు జాయిన్ అయ్యారు. చదవండి ఇప్పుడు. సిలువ వేయబడి మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఏమంటాడు? ఆయన బ్రతుకున్నోడు మీతో చెప్పాడు కదా, ఆ మాటలు మీరు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఇంకా చూడండి 21 అంటున్నాడు. ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈనాటి మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అలాగే అపోస్తల కార్యము 10వ అధ్యాయము 40. మనం దేని ధ్యానం చేసుకున్నాం? ఆయన మరణం గురించి, ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు అని ప్రభువారు ఏదైతే చెప్పాడో అది చక్కగా నెరవేర్చబడింది. ప్రభువారు ఏది రహస్యంగా దాయలేదు. ఏం చేశాడు ప్రభువారు? భవిష్యత్తును ముందుగానే వారికి తెలియజేశాడు. ఇదిగో నన్ను చంపేస్తారు, నన్ను సిలువేస్తారు, నేను మరణాన్ని జయించి పునరుత్థానుడుగా నేను తిరిగి 3వ దినాన్ని నేను లేస్తాను అని కూర్చో, చెవు పిండేస్తాను ఇంకోసారి. కూర్చోడా వినండి, చక్కగా మంచి కథ చెప్తూ ఉంటే మీరు వింటాం లేదు. తర్వాత ఇంటికి వెళ్తే మనం అడుగుతాను మిమ్మల్ని ఏం చెప్పాను. ప్రభువారు తాను ఏది దాయలేదు, ఆయన అన్ని ముందుగానే. చూడండి అపోస్తల కార్యము 10వ అధ్యాయము 40 అంటున్నాడు. దేవుడు ఆయనను 3వ దినమున లేపి 10:40 వచ్చిన అంతే కదా ఉంది. అదే అంటాడు. ఇంటికి చదువుకోండి, పైనుంచి చదువుకుంటే మీకు చక్కగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని సువార్త చెబుతూ ఆయనను 3వ దినాన దేవుడు ఏం చేశాడు? ఆయనను లేపాడు. 1 కొరింథీ 15:4 చూడండి. ఇవన్నీ ప్రభు తిరిగి లేచాడు అనే దానికి రుజువులు. లేఖనం ప్రకారము 3వ దినాన ప్రభు ఏం చేశాడు? ఆయన ప్రభు వారు
ఆ పరిసరికి చెప్తున్నాడు, యోనాను గూర్చిన సూచన తప్ప మరి మీకు ఏది అనుగ్రహింపబడదు. యోనా ఏ రీతిగా చేప గర్భంలో 3 దినాలు ఉన్నాడు, అలాగే మనుష్య కుమారుడు కూడా ఎక్కడ ఉన్నాడు? భూగర్భంలో 3 రోజులు ఉంటాడు. ప్రభు ఆయనను సిలువ వేసేస్తారు, ఆయన మరణిస్తాడు సిలువలో, ఆయన తిరిగి 3వ దినాన తిరిగి లేస్తాడనేది ముందుగానే ఆయన శిష్యులకు ఏం చేశాడైనా ఆయన బోధించాడు. ఏదైతే బోధించాడో అది స్పష్టంగా లేఖనాల ప్రకారం ఏం చేసింది? నెరవేర్చబడింది. అవన్నీ మనము చూసాం. ఆయన దేవుని కుమారుడు అనడానికి ఆయన సజీవంగా లేవడమే అన్నిటికంటే గొప్ప సూచన కదా. అన్నిటికంటే గొప్ప సూచన ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అంతకంటే ఇంకొక గొప్ప సూచన ఇంకోటి లేదు. ఈ లోకంలో ఏ మానవుడు మరణించి తిరిగి పునరుత్థానుడుగా లేచిన వాడు ఎవడు? ఆయన మనిషి కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. ఆయన మనుష్యుడు, ఆయన ఎవరు? ఆయన దేవుడు. ఆయన పరిపూర్ణమైన మనుషుడు, ఆయన పరిపూర్ణమైన దేవుడు. నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. మనపై ఉన్న మరణ శిక్షను ఆయన పైన వేసుకుని ఆయన మరణించి మన పక్షంగా మరణాన్ని జయించి పునరుత్థానుడుగా ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. ఆ సత్యాన్ని ఆయన దాయలేదు, దానిని ముందుగానే ఏం చేశాడు? తన శిష్యుల ద్వారా లోకానికి, ప్రజలకు అందరికీ బయలుపరిచాడు. ఏ సత్యము వారికి బయలుపరిచాడు తన జీవితంలో అది ఏం చేయబడింది? నెరవేర్చబడింది. అంతకంటే అద్భుతం ఇంకోటి లేదు. చూడండి, మత్తయి సువార్త 28:6 అంటున్నాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఏం చేశాడైనా ఆయన లేచి ఉన్నాడు. చూచి త్వరగా వెళ్ళి ఆయన వృద్ధులో నుండి లేచి ఉన్నాడు. ఆయన శిష్యులకు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దూతలు చెప్తున్నారు. ఆయన నెతకడానికి వచ్చారు కొంతమంది స్త్రీలు. అప్పుడు దూతలు అన్నాడు, ఇక్కడ లేడు, ఆయన ముందుగానే చెప్పాడు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు? ఆయన లేచి ఉన్నాడు, వెళ్ళండి ఈ సువార్త అందరికీ చెప్పండి అని ఆ స్త్రీలతోటి దూత చెప్తుంది. ఆయన దేవుని కుమారుడు అనడానికి ఆయన సజీవంగా లేవటమే అన్నిటికంటే గొప్ప సూచన. చూడండి, అలాగే రోమా 1:4 అంటున్నాడు, యేసు క్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడై లేచినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను మన ప్రభువారు. ఈసారా రోమా 1:4 మీకు అనిపించింది? అది అదంతా కలిసి ఉంటుంది. కింద చదువమ్మా. యేసుక్రీస్తు శరీరము బట్టి దావీదు సంతానముగాను ఎంత స్పష్టంగా ఆత్మపూర్ణుడై పౌలు రోమా పత్రిక రాస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన దావీదు కుమారుడుగా ఉన్నాడు కదా. ఆయన ఏది పిలువబడ్డాడు? ఓ దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు అని గుడ్డివారు అంటున్నారు. మన ప్రభు ఈ లోకంలో మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన ఏది పిలువబడ్డాడు? దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. తర్వాత ఏమంటున్నాడు? ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడు. పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన ఏంటి? ఆయన మృతులలో నుండి పునరుత్థానుడై ఆయన జయశీలుడిగా తిరిగి లేచాడు. అంటే దాని అర్థం ఏంటి? దానిని మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలి? దేవుడు ఆయన అభిస్తు మన పట్ల ఏమైనదో ఆయన పునరుద్ధారులుగా మరణాన్ని జయించి పునరుద్ధారులుగా లేవడం ద్వారా అదంతా ఏం చేయబడింది? పరిపూర్తి చేయబడింది. దేవుడు మనల్ని మరణం నుంచి సజీవులుగా తిరిగి లేపటానికి తన
అభిష్టాన్ని అంతటిని ఆయన కుమారుడు యేసుక్రీస్తులు ఏం చేశాడు? అది సంపూర్తి చేశాడు కదా. ఆయన కుమారుడులో దేవునికి మన పట్ల ఏ అభిష్టం కలిగి ఉన్నా మనల్ని విమోచించాలి, మనల్ని రక్షించాలి, మరణం నుంచి మనం తప్పించాలనే ఆయన అభిష్టము ఆయన కుమారుడు యేసుక్రీస్తులో ఏం చేయబడింది? సంపూర్తి చేయబడింది. అందుకంటున్నాడు భక్తుడు ఇక్కడ, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడు అని పిలువబడతాడట కదా. చూడండి, మన ప్రభువు గురించి ఇంకా ఆయన చూద్దాం. యోహాను సువార్త 5:21 అంటున్నాడు. ప్రభు వారు ఎంత స్పష్టంగా ఆయన దైవత్వాన్ని బయలుపరుచుకుంటున్నాడు. నేను తండ్రి యాగమై ఉన్నాము. చూసారా, కుమారునికి ఈ లోకంలో పరిపూర్ణమైన అధికారము ఉంది. ఇది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 5వ అధ్యాయము ఎక్కడి నుంచి 19 నుంచి చదువుకుంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది అని ప్రభువారు చెప్తూ 21 వచ్చేటప్పటికి ఏమంటాడు? తండ్రి మృతుల నుండి ఎలాగో లేపి బ్రతికించును. ఎవరు బ్రతికించాడు? తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వాడిని ఏం చేస్తాడు? ఆయన మనం ఆ రీతిగా బ్రతికింపబడిన వారు కదా. ఆయన కుమారుడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా మనము మరణాన్ని జయించి ఆయన ఏ రీతిగా పునరుద్ధానుడిగా తిరిగి లేచాడో మనము కూడా ఎక్కడ ఉంటాము? రెండవ మరణానికి మన పైన ఎటువంటి అధికారం లేదు. మన పైన మరణము ముళ్ళును విరిచి మనం ఆయనతో పాటు ఉండటానికి ఆయన ఏం చేశాడు? అనుగ్రహించాడు కదా. ఇక్కడ ఏమన్నాడు? కుమారునికి తన ఇష్టం వచ్చిన వారిని బ్రతికించటకు ఆయనకి ఏముందట? ఆయనకి అధికారము. చదవండి ఇంకా కిందకి. తండ్రి ఘనపరచినట్లు అందరూ కుమారునికి ఘనపరచడం, తీర్పు తీర్చున్న సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. 26 తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తాను ఏమైనాడు? తన దైవత్వాన్ని బయలుపరుచుకుంటున్నాడు. ప్రభు అని చెప్తున్నారు. ఇది మనం ఆరాధించడానికి ప్రభు యొక్క దైవత్వాన్ని మనం నోటితో ఏం చేయాలి? చెప్పండి మరొక చదువు 26 తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు కూడా తనంతట తాను ఏమైనాడట? జీవం గలవాడై యుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించి ఎవరు అనుగ్రహించారు? ఆయన మనిషి కుమారుడు ఉన్నప్పుడే తండ్రి ఆయనకు అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు? దీనికి ఆశ్చర్యపడబడి ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధులు ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి ఏమవుతారట? ఆయన తిరిగి వస్తాడు. అప్పుడు ప్రజలందరూ ఆయన శబ్దం విని ఏం చేస్తారు? ఆయనందు విశ్వాసం ఉంచిన వారు లెగుస్తారు, ఆయనందు విశ్వాసం ఉంచని వారు కూడా లెగుస్తారు. కానీ ఏమంటాడు ఇక్కడ? మేలు చేసిన వారు, మేలు చేయటువంటి ఏంటి? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎక్కడ ఉంటారట? జీవ పునరుద్ధానానికి. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఎక్కడ ఉంటారు? తీర్పు పునరుద్ధానానికి ఉంటారని ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. మన ప్రభువారు మన పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడు? మరణాన్ని జయించి పునరుద్ధారుడిగా తిరిగి లేచి మన పట్ల తండ్రి అభిష్టాన్ని ఏం చేశాడైనా? సంపూర్తి చేశాడు. కాబట్టి ఆయనకు పరిపూర్ణమైన అధికారము ఈ లోకంలో పరలోకంలో ఆయనకి అనుగ్రహింపబడింది. కుమారునికి ఎవరు ఆయనకి ఇష్టం వచ్చిన వారిని ఆయన ఏం చేయడానికి అధికారం ఉందట? 21 అంటున్నాడు, తనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికించడానికి అధికారం కలిగిన దేవుడు. మనం ఆయనకి ఇష్టంగా ఉన్నాం కాబట్టి మనము క్రీస్తు ద్వారా బ్రతికింపబడినటువంటి నిత్యం ఆయనతో పాటు జీవించటం, జీవం కలిగి ఉండటం. మరణం అంటే ఏంటి? నిత్యము నరకంలో సాతానుతో పాటు ఉండటం, అది మరణం. అది రెండవ మరణం. శారీరకంగా మరణించడం కాదు, శారీరకంగా మరణించిన తర్వాత మన జీవితం ఆరంభం అవుతుంది.
ఈ లోకంలో మనం శరీరంగా జీవించి ఈ 60 సంవత్సరాలు ఇది జీవితం అనుకుంటాం. ఇది జీవితం కానే కాదు అసలే. మనం ఈ లోకంలో బ్రతికి ఉండగానే ఈ వాక్యం ద్వారా ఏం చేయాలి? దేవుడి యొక్క సంకల్పాన్ని ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేసుకోవాలి? అంగీకరించి విశ్వసించాలి. ఆ రీతిగా విశ్వసించిన వారు నిత్య జీవం గలవారని ప్రభువారు చెప్పారు. ఆ రీతిగా ఎవరైతే నిత్య జీవం గలవారై ఉంటారో వారు నిరంతరము క్రీస్తు ప్రభుతో పాటు ఏం చేస్తారు? వారు జీవిస్తారు. అది బ్రతికించడం. కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని ఏం చేస్తాడట? తనతో పాటు జీవ చేస్తాడు. ఈ సత్యాన్ని ఎవరు అంగీకరించలేదో వారికి ఏముంటది? వారు నిత్యము నరకములో మగ్గిపోవాలి. అది రెండో మరణం. అందులో ఏమవుదట? అగ్ని ఆరదు, పురుగు. అది చాలా భయంకరమైనది. మనకు అర్థం కావటం లేదు, మన జ్ఞానానికి అది అర్థం కాదు. అది ఎంతో భయంకరమైనది. కాబట్టి దేవుడు ఆ స్థితిలోంచి నిన్ను నన్ను విమోచించడానికి ఇంత గొప్ప సంకల్పాన్ని, ప్రణాళికను ఆయన కుమారుడు యేసుక్రీస్తు ఏం చేశాడైనా రూపొందించి దానిని సంపూర్తి చేశాడు. ఎంత మనకి ఏ పనికి మనం ఏం చేయనవసరం లేదు. మనం అగ్నిలో నడవవసరం లేదు, గుండు గుట్టించుకోవసరం లేదు, లేకపోతే ఇంకోటి మనం ఏం చేయవసరం లేదు. మనుషుడు ఏదో పిచ్చి పిచ్చి చేస్తున్నాడు, ఓసంతో కూర్చేసుకుంటున్నాడు. దేనికోసము? పాపం నుండి విముక్తి పొందడానికి. వాడి శరీరం అంతా సూదుతో కూర్చేసుకుంటున్నాడు. దేని కొరకు ఇదంతా? ఆయన కుమారుడి ద్వారా దేవుడు ఒక చక్కటి సంకల్పము, ఒక చక్కటి ప్రణాళికను మనకి అనుగ్రహించాడు. ఆయనను మన కొరకు మరణానికి అప్పగించి మనపై ఉన్న మరణ భూములను ఏం చేశాడైనా? ఆ సత్యాన్ని అంగీకరిస్తే మనం చేయవలసిన పని. ఎవరు పరిపూర్ణంగా సత్యాన్ని అంగీకరించి ఎంతో మంది ప్రజలు ప్రభు యొక్క బోధన ఏం చేస్తారు? వాళ్ళు అంగీకరించారు. ఈ పరిస్థితి ఏం చేశారు? ప్రభుని వెంబడిస్తూనే ఆయన సత్యాన్ని వారు ఏం చేయలేకపోయారు? అంగీకరించలేకపోయారు. ఇంకా చూడండి, అదే యోహాను సువార్త 11వ అధ్యాయము. ప్రభు వారు తను మార్పుతోటి స్పష్టంగా బయలుపరుచుకుంటున్నాడు. ఏమని? పునరుత్థానమును జీవమును ఓ మార్త, దీనిని నువ్వు నమ్ముతున్నావా? మార్త ఎంతో ఏడుస్తుంది. ప్రభు దగ్గరకు వచ్చి తన సహోదరు కొరకు మార్త ఏం చేస్తుంది? నీరు విడుస్తుంది. ప్రభు కూడా మార్తతో పాటు ఏం చేశాడైనా? ఏడ్చాడు. ఆయన మానవుడు కదా, ఆయన కూడా ఏడ్చాడు. అప్పుడు మార్తతో ప్రభు తను తన దైవత్వాన్ని బయలుపరుచుకుంటే ఏమన్నాడు ఆయన? అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే ఓ మార్త, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను ఆ బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడు చనిపోయాడు. అందరూ చదవండి ఈ మాట. ఈ మాట నమ్ముతున్నావా? ఎంత స్పష్టంగా మార్తతో అంటున్నాడు, ఓ మార్త, ఈ సత్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? అందుకు మార్త అంటది, ఏమని మార్త? అవును ప్రభువా, నువ్వు ఈ లోకము రావాల్సిన దేవుని కుమారుడు అని నేను. మార్త హృదయం తెరవబడింది, తన మనోనేత్రం తెరవబడింది. క్రీస్తుని ప్రభువుగా ఏం చేసింది? ఒప్పుకుంది. ఓ మార్త, నువ్వు దీన్ని నమ్ముతున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేను అడుగుతున్నాడు, ఈ సత్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? ఏ సత్యం అది? ఆయనే పునరుద్ధానము, ఆయనే జీవము, నిన్ను బ్రతికించేవాడు ఆయనే. ఈ సత్యాన్ని మార్త నమ్మింది. మనం కూడా ఏం చేయాలి? నువ్వు దానిని నమ్మితే నువ్వు యుగాలు ఎక్కడుంటావు? ప్రభుతో పాటు జీవిస్తాం. అది నిత్య జీవము, అది శాశ్వతమైన జీవము. అది లోకంలో మనం బ్రతికి ఉండగానే దాన్ని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. మనం చెప్పాను కదా, ఆదివారం చెప్పాను, పరలోకం అట బలత్కారంగా ఇచ్చబడుతుందట. ఆ పరలోకాన్ని మనం ఏదైతే సంపాదించుకోవాలి, అది నాకు కావాలి. అటువంటి అభిష్టము, అటువంటి కోరిక, బలమైన కోరిక నీ హృదయంలో లేకపోతే నువ్వు దానిని ఏం చేయలేవు? స్వతంత్రించుకోలేవు. మామూలుగా ఉండకూడదు, అది నాకు కావాలి. గట్టి పట్టుదల. బలత్కారులు పరలోకాన్ని ఏం చేసుకుంటారట? స్వతంత్రించుకుంటారు.
చూడండి, యోహాను సువార్త ఆఖరిగా 10వ అధ్యాయము 15 నుంచి 18 వరకు చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగునో ఉమ్. నేను తండ్రిని అలాగూ ఎరుగుదునో, ఉమ్. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. ఉమ్. నా గొర్రెలు నన్ను ఎరుగును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు ఉమ్. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నాను. ఈ దొడ్డవి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా సరస్వతిని. ఉమ్. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఇందులో ఎంతో ఆత్మీయమైన అర్థం ఉంది. దేవుని ప్రజలు ఒకవైపు ఉన్నారు, అన్యులు దేవుని ప్రజలే కాని వారు. అందుకు ప్రభు వారు ఇక్కడ అంటున్నాడు, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను, ఈ దొడ్డవి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. ఈ దొడ్డవంటే దేవుని ప్రజలని ఇశ్రాయేలీలు. అవి కాకుండా వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి. మనం వేరే గొర్రెలు కూడా నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలేను. అవి నా స్వరం విన్నాయి. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకటి. అప్పుడు అవన్నీ యేసుక్రీస్తులు మనమంతా ఏమవుతాం? ఒకటిగా చెప్పినప్పుడు మనమంతా అబ్రహాం యొక్క సంతానంలోకి చేర్చబడ్డవారు. మనం కూడా దేవుని పిల్లలమే. యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన ద్వారా మనకు ఒక అధికారం కలిగింది. ఏంటిది? దేవుని పిల్లలే అధికారం మనకు కూడా కలిగింది. ఆనాడు దేవుని ప్రజలు, మేము దేవుని ప్రజలనే గర్వంగా తన ప్రజలను ఇశ్రాయేలు ఏ రీతిగా చెప్పుకుంటున్నారో, ఈనాడు మనం కూడా క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన మనం ఎవరు? మనం దేవుని పిల్లలు. ఎంతో గర్వంగా మనము ఇక్కడ అంటున్నాడు ప్రభు వారు, ఈ దొడ్డవి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడు. నేను దాన్ని మరలా తీసుకుని వచ్చినట్టు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేను దానిని పెట్టుకున్నాను. మన ప్రభువారు ఎంతో స్పష్టంగా తన దైవత్వాన్ని బయలుపరుచుకున్నాడు. ఆ పరిసైలు ప్రభువును శోధిస్తూ ఆయన సూచన అడిగారు. యోనా గురించి సూచన తప్ప వారికి ఏది అనుగ్రహింపబడదు అని ప్రభు వారు ఎంతో స్పష్టంగా చెప్పారు. ప్రభువుని వెంబడించే వాళ్ళు పరిసైలు కూడా ఉన్నారు, కానీ వారు ప్రభుని ఏం చేయలేకపోయారు? ప్రభు పట్ల విశ్వాసం లేకపోయారు. అలాగే మనం ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం. మనకి దేవుడు కొన్న విశ్వాసం మనలో ఉందో లేదో మనం ఏం చేసుకోలేదు. ఏదో మామూలుగా అనుకుంటున్నారని మామూలుగా అనుకోకండి. దేవుడు తన సంకల్పమైన కుమారుడు యేసుక్రీస్తులో మన కొరకు దానిని సంపూర్తి చేశాడు. ఆ సత్యాన్ని అంగీకరిస్తే మనము కూడా నిత్య జీవం గలవారుగా ఉంటాం. దానిని నువ్వు సంపాదించుకుంటే ఆయన ఏం చేయగలం? మనము, నా ప్రభువా, నా దేవ, మాత ఏ రీతిగా చెప్పిందో, ఓ మాత దీన్ని నువ్వు నమ్ముతున్నావా? అప్పుడు మాత ఏమది? అయ్యా నేను నమ్ముతున్నాను, నువ్వు నిజమైన క్రీస్తువు, మెస్సయ్యవు నువ్వు. మాత తన మనోనేత్రం వెలిగింపబడి ప్రభువుని క్రీస్తుగా మెస్సయ్యగా తండ్రి తన కుమారుడు మన కొరకు ఆయన ఈ లోకాన్ని పంపి ఆయన అభిష్టాన్ని అంతటిని సంపూర్తి చేసి ఆ సత్యాన్ని అంగీకరించిన వారందరినీ ఆయన బిడ్డలు ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఆయన వందనాలు మనము చెల్లించాలి. వీటన్నిటిని బట్టి మనం ఏం చేద్దాం? మనస్ఫూర్తిగా ఆత్మతోటి సత్యంతో అయినా మనము మన ప్రభు వారు దేవాలయం కంటే ఆయన ఎటువంటి వాడైనా, ఆయన యోనా కంటే వాడు, సొలొమోను కంటే విశ్రాంతి దినానికి ఆయన ఏమైనాడు? పోయినాడు. ఆయన మన కొరకు మరణాన్ని జయించి ఆయన ఏం చేశాడు? ఆయన విరిచాడు. మనపై ఉన్న మరణపు మూడును ఆయన ఏం చేశాడు? విరిచేశాడు. ఇక మరణానికి మనపై ఎటువంటి అధికారం లేదు. మనం ఈరోజు మరణిస్తే లాజరు ఎక్కడ ఉన్నాడు? దేవదూతలు వచ్చి ఆయన ఏం చేశారు? ఆయన పరదేశం తీసుకొని వెళ్ళిపోయారు.
ధనవంతుడు మరణించాడు. అతడు కూడా ప్రభుని ఎరిగిన వాడే. ధనవంతుడు కూడా ప్రభుని ఏం చేశాడైనా ఎరిగిన వాడే, కానీ ఆయన ఏం చేయలేకపోయాడు. లాజరు విశ్వాసం వచ్చినట్లు ప్రభు పట్ల ఆ ధనవంతుడు విశ్వాసం ఉంచలేకపోయాడు. ఆయన మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయి ఆయన చూస్తున్నాడు లాజర్ని. అక్కడ అంటున్నాడు, అయ్యా 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 అయ్యా, ఇంకా నాకు 4 సహోదరులు ఉన్నారు, వారు నాలాంటి దుస్థితిలోకి వెళ్ళిపోకుండా ఒకటి ఎవరైనా పంపించి వారికి ఏం చేయాలి? సువార్త చెప్పించు. అప్పుడు ప్రభు వారు అంటున్నాడు, మృతులలో నుండి ఒకరు లేచి వెళ్ళినంత మాత్రాన వారి జీవితం ఏమదో. భూలోకంలో చాలా మంది ఉన్నారు సువార్త చెప్పేవారు. ఆ సువార్తను ఏం చేయాలి? అంగీకరిస్తే నువ్వు మోక్షపడతావు. ఈ సత్యాన్ని ప్రభు వారు మంచిది. రాజుల కన్నా శ్రేష్ఠుడు, జగులనుగా మనలను చేసిన